హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. చాలామంది నన్ను అడుగుతున్నారు, ఒక క్లిక్లో మేము వెబ్సైట్ చేసేసేయాలి అండ్ ఆ వెబ్సైట్ చాలా ఫాస్ట్గా ఏఐ త్రూ ఎలా చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. సో ఈరోజు మనం ఆ వెబ్సైట్ ఏ విధంగా చేయాలి అండ్ నాకు చాలా ఇష్టమైన వెబ్సైట్ టూల్ ఈరోజు మీకు చూపిస్తున్నాను. ప్లీజ్ డూ నోట్ చేసుకోండి, wix.ai అనేసి. wix.ai ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ టూల్స్ అండి. ఎందుకంటే wix.aiలో మీకు వచ్చేసి కంప్లీట్లీ ఫ్రీగా మీరు ఆల్మోస్ట్ రైట్ అవే వీడియో ఎలా చేసుకోవాలో చూసుకోవచ్చు. చూడండి. సో wix.ai అనేది వెబ్సైట్ బిల్డర్. ఎప్పుడైతే మీరు క్రియేట్ విత్ ఏఐ అని ఇక్కడ క్లిక్ చేస్తున్నారో, క్రియేట్ విత్ ఏఐ అనే ఆప్షన్ ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకే, ఈ ఆప్షన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఫస్ట్ అయితే లాగిన్ అవ్వాలి. సో లెట్స్ సే కంటిన్యూ విత్ గూగుల్ అని చెప్పేసి నేను క్లిక్ చేస్తున్నాను అండ్ నా యొక్క మెయిల్ ఐడి పాస్వర్డ్ తోటి నేను లాగిన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ బ్రింగ్ యూర్ ఐడియాస్ టు లైఫ్ విత్ ఏఐ అని అడుగుతుంది. టెల్ అబౌట్ యువర్ సైట్, స్టార్ట్ చాట్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ జస్ట్ స్టార్టింగ్ తోటైతే మనము వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అని చూద్దాం. ఫస్ట్ వాట్ డూ యూ వాంట్ టు కాల్ యువర్ వెబ్సైట్ అని అడుగుతుంది. లెట్స్ సే నేను ఒక బొటిక్ స్టోర్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో లెట్స్ సే వేద జనని అని నేను పెడదాం అనుకుంటున్నాను. ఓకే, అండ్ దెన్ వేద జనని అని పెట్టాను. అండ్ ఈ పర్టికులర్ సైట్ను నేను ఏ విధంగా చేద్దాం అనుకుంటున్నాను అనేసి అడుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏం అడుగుతుందో చూద్దాము. సో నెక్స్ట్ క్వశ్చన్, దట్స్ ఏ యూనిక్ నేమ్. నెక్స్ట్ కెన్ యూ టెల్ మీ అబౌట్ వేద జనని అంటే ఇట్స్ ఎ క్లాతింగ్ స్టోర్. లెట్స్ సే అదొక క్లాతింగ్ స్టోర్ అనుకుందాము. సో లెట్స్ సే అదే రాద్దాము, ఇట్స్ అ క్లాతింగ్ స్టోర్. ఓకే, క్లాతింగ్ స్టోర్ అని అందాము. ఇట్స్ క్లాతింగ్ స్టోర్ అని చెప్పేసి మనమైతే ఇవ్వడం జరిగింది. వాట్ టైప్ ఆఫ్ క్లాతింగ్ డస్ వేద జనని స్పెషలైజ్ ఇన్ అని అడుగుతున్నారు. నేను దానికి శారీస్ అని చెప్తున్నాను. ఓకే, అండ్ దెన్ ఇక్కడ వచ్చేసి నేను అడుగుతుంది ఇది ఏంటి అంటే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లవ్లీ, ఈజ్ దేర్ ఎనీథింగ్ ఎల్స్ ఐ వుడ్ లైక్ టు అచీవ్ యువర్ సైట్ సచ్ యాజ్ ఇంక్రీజింగ్ ఆన్లైన్ సేల్స్ ఆర్ కనెక్టింగ్ టు న్యూ కస్టమర్స్ అంటే ఇంక్రీజ్ సేల్స్ అని చెప్తున్నా నేను. సో ఇంక్రీజ్ సేల్స్ అని చెప్పిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతుంది నన్ను. అది ఏం అడుగుతుంది అని అంటే, వెరీ యూనిక్ సెలెక్ట్ పాయింట్, వాట్ మేక్స్ యర్ శారీ స్టాండ్ అవుట్ ఆఫ్ ద రెస్ట్ అంటే వీఆర్ weaving it at a we are weaving cotton clothes, cotton and silk అని చెప్తున్నాను అనమాట. సో వీవింగ్ కాటన్ అండ్ సిల్క్ అని చెప్పేసి నెక్స్ట్ చూద్దాం. సో మీరు కనుక క్వశ్చన్స్ అన్నీ ఆన్సర్ చేయగలిగితే చేయొచ్చు, లేదంటే ఎండ్ చాట్ అండ్ కంటిన్యూ అన్న కూడా వస్తుంది. సో లెట్స్ సే జనరేట్ సైట్ అని కొడుతున్నాను ఇందులో విక్స్లో అండ్ లెట్స్ సీ వాట్స్ ద మ్యాజిక్. ఇక్కడ మ్యాజిక్ చూడండి ఏ విధంగా ఉందో. సో ఎప్పుడైతే నేను ఇది ఓపెన్ చేస్తున్నానో ఇక్కడ నాకు కంప్లీట్లీ వెబ్సైట్ అనేది ఏ విధంగా తయారవుతుంది అండ్ అది ఎంత క్విక్గా తయారవుతుందో కూడా చూద్దాం. వీఆర్ జనరేటింగ్ యువర్ వెబ్సైట్ అని వస్తుంది. సో నార్మల్గా చాలామంది ఏఐ రావడం వల్ల వెబ్ డెవలపర్స్కి కానీ వెబ్సైట్ డిజైన్ చేసే వాళ్ళు కానీ అంటూ ఉంటారు ఏంటి అంటే, వెన్ యూఆర్ డూయింగ్ ఇట్ విత్ ఏఐ మేము చాలా డిజైన్ ఆపర్చునిటీస్ కోల్పోతున్నామని. కాదు, దీంట్లో కూడా మనము డిఫరెంట్ యానిమేషన్స్ అండ్ ఏఐ తోటి డిఫరెంట్ డిజైన్స్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ దానికి మనం డిపెండెంట్ అవుతాము కొన్నిసార్లు డిజైనర్స్ మీద. కానీ అప్పటికి మనకి ఏంటి అంటే, ఇక్కడ కనిపించే ఈ పర్టికులర్ వెబ్సైట్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ ఏఐ తోటి చేసింది. అది ఎంత ఫాస్ట్గా ఎంత ఈజీగా చేసేస్తుందో మనం ఇప్పుడు ఇంకొక 2 minutesలో దాని యొక్క జనరేషన్ అయిన తర్వాత చూస్తాం. సో ఈ పర్టికులర్ చూడండి, ఈ పర్టికులర్ బెస్ట్ సెల్లర్ వెబ్సైట్ ఏ విధంగా తయారైంది అని. సో ఇక్కడ ఆల్రెడీ మీ వెబ్సైట్ అనేది తయారైపోయింది. ఇక్కడ హ్యాండ్లూమ్ కాటన్స్, లీవ్లెస్ సిల్క్ బ్లౌజెస్, ఎంబ్రాయిడరీ సిల్క్, ఎలిగెంట్ కాటన్ శారీస్,
ఆటోమేటిక్గా ఇక్కడ మీకు మొత్తం వెబ్సైట్ అనేది 1 minute క్రియేట్ అనేది అయిపోయింది. సో ముఖ్యంగా ఏంటంటే మీరు ఏఐ తోటి చేసుకునే ఈ వెబ్సైట్కి మీకు కనుక ఆల్రెడీ డొమైన్ నేమ్ ఉంటే కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో ఇది అండి, ఇది మనము ఒక ఈకామర్స్ వెబ్సైట్ చేయాలనుకున్నా కూడా మనం కంప్లీట్లీ ఈకామర్స్ వెబ్సైట్ కూడా దీంట్లో చేయొచ్చు, అండ్ నార్మల్ వెబ్సైట్ చేయాలంటే ఇంకా బాగా కూడా చేయొచ్చు. సో ఈ విధంగా మనము ఎక్కడన్నా ఎగ్జాంపుల్ మనకి ఏదైనా పర్టికులర్ ప్రోడక్ట్ని కానీ ఇమేజ్ని కానీ ఎడిట్ చేసుకోవాలి అనుకుంటే కంటిన్యూ విత్ దిస్ డిజైన్ అని కొట్టిన తర్వాత ఈ పర్టికులర్ వెబ్సైట్ అనేది మనం డొమైన్ నేమ్కి కనెక్ట్ చేయొచ్చు. అండ్ లెట్స్ గో అని చెప్పేసి మనం ఎప్పుడైతే పెట్టుకుంటామో మనము ఏదైతే డొమైన్ నేమ్తో దీన్ని ఫిక్స్ చేస్తామో కంప్లీట్లీ దీన్ని విత్ పిక్చర్స్, విత్ ప్రోడక్ట్స్, ప్రైజెస్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ మనము నార్మల్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులో కనుక మంచి మంచి యానిమేషన్స్ కావాలంటే అప్పుడు మనము డిజైనర్ని అప్రోచ్ కూడా అవ్వచ్చు. సో దిస్ ఈజ్ హౌ వెరీ సింపుల్గా మనము వెబ్సైట్స్ అనేది ఈ రోజుల్లో అయితే ఏఐ తోటి తయారు చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మీకు వెబ్సైట్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ ట్రై చేయండి. అండ్ దీనికి కొంచెం ప్రైజింగ్ కూడా ఉంది, కాకపోతే అది మంత్లీ ప్రైజింగ్ విచ్ ఇస్ వెరీ మినిమం కాస్ట్, దాన్ని కూడా మీరు ఎన్షూర్ చేసుకోవచ్చు. So I hope this video is really helpful for somebody who is looking to do their website on own. అదే కాకుండా ఇలాంటి మంచి మంచి AI టూల్స్తో సహా కంప్లీట్ బేసిక్గా వెబ్సైట్ చేసిన తర్వాత దాన్ని డిజిటల్ మార్కెటింగ్ చేయకపోతే ఎవరు ఆ వెబ్సైట్కి రారు. కాబట్టి ఆ డిజిటల్ మార్కెటింగ్ క్లాసెస్ అనేవి నేను కంప్లీట్లీ ఇన్సైట్స్ ఎండ్ టు ఎండ్ చెప్తాను. దాని యొక్క డీటెయిల్స్ కొరకు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాల్ చేయండి. అదే కాకుండా నేను డెమో క్లాస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. ఆ డెమో క్లాస్ కూడా తప్పకుండా అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ. శ్రావణి ఆసురి సైనింగ్ ఆఫ్.